చేయాలనే ఒక ఉంది కానీ సడన్ గా విల్ కమ్. బట్ అది నీలో ఒకటి ఉంది, సాఫ్ట్ కార్నర్ అనేది, కన్సర్న్ అనేది. గేమ్ ఉంది కాబట్టి ఆపుకుంటున్నావు, బట్ ఐ నో యూఆర్ ఎ వెరీ గుడ్ హ్యూమన్. అది కూడా నువ్వు బ్యాలెన్సింగ్ గా చూపిస్తే చాలా బాగుంటది. చాలా మంది కనెక్షన్స్ తెలీదు, ఇక్కడ ఎవరికి నీ సపోర్ట్ లేదా ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతావు తెలియదు. మేబీ వేరే వాళ్ళు కూడా నీ సపోర్ట్ కావచ్చు ఎమోషనల్, నాట్ ఇన్ ద గేమ్. అది ఓపెన్ అప్ అయితే ఇంకా బాగుంటది అనే ఒక ఫీల్. అంటే నాకు మెల్లమెల్లగానే తెలుస్తుంది కాబట్టి, నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ప్రేరణ ఐ సెడ్ నో, మనీ కంట మనిషి చెప్పినాను లేదు. మనీ వచ్చిన రోజు ఇద్దరు గొడవలు, అన్న గొడవకి నేను ఇంటపై నా కాడ గొడవపడి పెట్టుకోలేదు, సైలెంట్ కూడా నాకే పెడతారా, పర్లేదు. సో ఆడికి అక్కడ యాక్చువల్గా ఆడికి ఒక ఎమోషనల్ సపోర్ట్ లేక అట్లా అయ్యాడని అనిపించి నేను స్టాండ్ తీసుకున్నా యాజ్ అ బ్రదర్ గా, నాట్ ఇన్ ద గేమ్. అరే నువ్వు నాకు ఉంది కాబట్టి చెప్తున్నారా, ఆ సపోర్ట్ ఉన్నప్పుడు తీసుకో. అంటే యూ విల్ గ్రో స్ట్రాంగ్. గెలుస్తావో లేదో సెకండరీ, లైఫ్ లో ఏమేమి కావాలో అది కోల్పోకు. నేను ఆల్రెడీ చాలా రోజులు కోల్పోయా సోలోగా ఉండి. నాకు తెలుసు నువ్వు దానికన్నా ఎక్కువ కోల్ ఉండొచ్చు లేదా తక్కువ, ఐ డోంట్ నో. ఇంకా ఉన్న రోజులు ఉన్న 4 రోజులు కదరా, 40 సంవత్సరాలు 40 నెలలు తెలియదు కానీ ఆ రోజు నువ్వు నీలాగా ఫ్రీగా బతుకొని చెప్పాలి. బికాజ్ ఎవ్రీవన్ డిజర్వ్ టు లీవ్ హియర్. తీసుకురావడానికి తీసుకొచ్చింది ఏం లేదు, తీసుకెళ్ళడానికి ఏం లేదు, మెమరీస్ తప్ప. సో హ్యావ్ ఎ గుడ్ మెమరీస్ ఇన్ ఎవ్రీవేర్ యూ కెన్ యాజ్ ఎ బ్రదర్. చుట్టుకి అయిపోయింది సీతమ్మ, అయిపోయింది సీతమ్మ. విష్ణువు నీకోసం కదా పిలుచుకున్నావు నువ్వు, ఏం చెప్పాలి? బికాస్ ఇప్పుడు దాకా ఆయన నోట్ ఆయన నేను నాకేం చెప్పలేదు, వినాలని ఉంది. ఏమి చెప్పలేనప్పుడు విష్ణుప్రియ యాక్చువల్లీ అరే ఆగని చెప్పేస్తా. విష్ణు యాక్చువల్లీ నేను తను ఒక షో చేస్తాం, ఆల్మోస్ట్ అందరికి తెలుసు, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని. ఆ షోలో వెళ్ళినప్పుడు అది చెప్తున్నారు. అక్కడ ఫస్ట్ టైం మనం యాక్చువల్లీ చూడడం, మాట్లాడడం నార్మల్గా ఏదైనా. చాలా మంది చాలా చెప్పారు కానీ నేను బేసిక్లీ నాతో ప్రాబ్లం ఉంటే కానీ నేను అవాయిడ్ చేస్తాను. ఎవరో చెప్తే కానీ అవాయిడ్ చెయ్య. దట్ కైండ్ ఆఫ్ మెంటల్ ఒకసారి కనెక్ట్ అయితే దీనిలో చాలా చైల్డిష్ మెంటాలిటీ, అంటే ఆ చైల్డిష్నెస్ ని ఇంకా క్యారీ చేస్తుంది. అది మంచిదే. ఇట్స్ అంటే ఆ ప్లేస్ ని లైవ్లీగా ఉంచుతుంది, ఫన్ చేసుకొని నవ్వుతూ. అంటే బేసికలీ ఎవరైనా కామెడీ చేసినా రిసీవ్ చేసుకుంటుంది. దట్స్ వెరీ గుడ్ యూనో పార్ట్ ఆఫ్ యూ. బట్ ఈ గ్రోత్కి ఒకటి చెప్తా, ఎవరితో మాట్లాడాలా ఎలా మాట్లాడాలో అది ఒక్కసారి చూసుకో. యాపిల్ తినేస్తావు, సో అదొక్కటి చూసుకో. యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నా, యు ఆర్ ఎ వెరీ గుడ్ హ్యూమన్. నా నీకు పాస్ట్ అవన్నీ ఏం తెలియదు, బట్ ఇక్కడ ఈ జర్నీలో ఏమైనా ఉంటే ఇక్కడ ఏం చూసానో అది మాత్రమే చెప్తున్నా. యూ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్, యూ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్, దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే అంత లైవ్లీగా ఉంటావు, ఒక కల్మష లేని ఒక మనసు పెట్టుకొని. గుడ్ హ్యూమన్, హంబుల్, దాన్ని క్యారీ చేయి, సిగ్గుపడద్దు. అదే సిగ్గు లేదని తెలిసిపోయింది. సో అదొక్కటి చూసుకో, నోటు దూరం. నీకు లేదు మరి? నేను అలా అందరితో మాట్లాడతాను. నేను శేఖర్ భాష నేను అలా చేస్తానా? అన్న స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తారు, ఒపీనియన్. యు ఆర్ ఎ గుడ్ హ్యూమన్, అది మెయింటైన్ చేయి. నబిల్ అన్నా. సో గైస్, ఆదిత్య అన్న స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంత కావాలో అంతలో మాట్లాడి, అంటే అందరు కొత్త కాబట్టి నేను చూద్దాం అని. బట్ బేసిక్లీ తర్వాత తెలిసింది హీస్ వెరీ సిమిలర్ టు మై డాడ్. మా నాన్నకి కరెక్ట్ గా టైం లేయాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, ఆన్ టైం ఉండాలి. అది లేకపోతే ఆ మంచి మా డాడీ కొంచెం ఆ రోజంతా పాడైనట్టు ఫీల్ అవుతాడు. యాక్చువల్లీ నేను నీతో మాట్లాడుతున్నాను, చెప్పిన యాక్చువల్లీ ఆదిత్య అన్న గురించి. నేను సోనియాతో చెప్పా ఆదిత్య అన్న గురించి.
అందరికి కాదు, నా అందరికి ఒక డీజాఫు ఫీలింగ్ వస్తుంది. దేజవా ఆ, సో అన్న అన్నని చూస్తే సేమ్ చిల్లకి డాడీ అంటే అయినా కూడా కోపం పడితే ఎక్కువ మాట్లాడు ఓకే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఎక్కువ చూపిస్తాడు. సో ఈజ్ వెరీ హంబుల్. అంటే టైం అన్ని జరిగిపోవాలి అంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు. అంత పెద్దవాళ్ళు కూడా కాదు, మాకు పడుతుంది. ఆ పెద్దవాళ్ళు కాదన్న, నాట్ ఇన్ ఏజ్ కనెక్షన్ వైజ్. అండ్ ఎంత హర్ట్ అయినా పాజిటివ్ నుంచి తీసుకుంటారు అన్న. చాలా నేర్చుకోవాలన్నా చెప్పలేను కానీ చెప్పేంత అయి కూడా లేదు. నేను నిజంగా ప్లీజ్ చాలా నేర్చుకోవాలి. సో లక్నో వస్తా. ముంబై వచ్చేయండి, లక్నో. ఎక్కడైనా అదర్వైజ్ హైదరాబాద్. లవ్ యూ అన్న. యాక్చువల్లీ బై కాబట్టి ఏ నబీల్ నువ్వు వెళ్ళు. అన్న నేను లక్నోకి వస్తా. ఆహా, నేను లక్నో. ఆ ఫ్రీ